పగిడిపల్లి నాగేశ్వరరావు గారు పెట్టిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మా పై అధికారులు నన్ను డీటెయిల్ రిపోర్ట్ అడిగారు. నేను డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ ఒక హౌస్ నెంబర్ మెన్షన్ చేసి ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రూఫ్ పెట్టి ఆధార్ కార్డు రేషన్ కార్డు డీటెయిల్స్ పెట్టి అతను మీరు కడుతున్నాడు. ఇది ఇవాళ నుంచి కాదు, గత 1 year నుంచి 6 months నుంచి ఇదే డిస్కషన్ నడుస్తుంది. అతను జీవో నెంబర్ 58లో కూడా అప్లికేషన్ పెట్టుకున్న డాక్యుమెంట్ పెడుతున్నాడు. జీవో నెంబర్ 58లో కూడా అతనికి ఇంకా ప్లాట్ అలాట్ కాలేదు. అది స్క్రూటినీలో ఉండవచ్చు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఒక మీటర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి అంటే లోకల్ అథారిటీ పర్మిషన్ ఉండాలి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కానీ ఉండాలి, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉండాలి. అవన్నీ ఏం లేకుండా మీటర్ అలాట్ చేయడం అనేది కుదరదు. ఇక్కడ పర్టికులర్ కేసులో జరిగింది ఏంటంటే ఏదైతే హౌస్ నెంబర్ మెన్షన్ చేస్తున్నారో హౌస్ నెంబర్ మున్సిపల్ రికార్డులో లేదు అనేది మా దగ్గర ఉన్న ఎవిడెన్స్. దాన్ని బేస్ చేసుకొని ఇతను పెట్టిన వేరియస్ రిప్రజెంటేషన్స్ మీద నేను మా పై అధికారులకు నివేదించడం జరిగింది. వీళ్ళు డీటెయిల్ రిపోర్ట్ ఆల్రెడీ ఒక కోర్టు కేసు ఉంది, దాని స్టేటస్ కో మెయింటైన్ చేయమని కోర్టు క్లియర్ ఆర్డర్ ఇచ్చింది. అవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ నేను పై అధికారులకు రిపోర్ట్ చేశాను. ఇంతవరకు దీని మీద నేను చెప్పగలిగింది ఇంతే. గతంలో దీనికి మీటర్ ఇచ్చి మళ్ళీ మీరే పీకారు, దీంట్లో మీ ఆంతర్యం ఏంటి సార్? దీనికి ఆల్రెడీ స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇరువురు బోత్ పార్టీస్ అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఏజెన్సీ ఫిక్స్ చేసే మీటర్స్ కాబట్టి ఆ బీసీ కార్పొరేషన్లో అప్లికేషన్ పెట్టుకున్న దాని ప్రకారం పెట్టారు. అది ఎగైనెస్ట్ కోర్ట్ ఆర్డర్కి వైలేట్ చేస్తూ ఆయన అప్లికేషన్ పెట్టాడు. యాక్చువల్గా అది ఉండడానికి లేదు కాబట్టి రిమూవ్ చేశాము. దట్టు గవర్నమెంట్ ఎంక్రోచ్ చేసిన అంటే ఎన్ఎస్పి కెనాల్లో ఎంక్రోచ్ అయిన ప్లేస్లో మీటర్లు పెట్టించున్నాడు కాబట్టి దాన్ని మనం రిమూవ్ చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఇతన్ని ఇక్కడే ఉంచాలి, ఈయనకు అన్ని సౌకర్యాలు కల్పించమని మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను కూడా మీరు బేఖాతరు చేసి మీటర్ కావాలనే పీకారని మీ మీద ఆరోపణ. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనం మీటర్ ఇవ్వడానికి ఉండదు. ప్రూఫ్ ఆఫ్ అతనికి ఆ పట్టా గవర్నమెంట్ అసైన్ చేసిన పట్టా ఉండాలి, లేకపోతే మున్సిపల్ రికార్డ్స్లో మనకు హౌస్ నెంబర్ ఇచ్చిన ట్యాక్స్ డాక్యుమెంట్ ఉండాలి. అది బేస్ చేసుకొని మనం మీటర్ వేయగలుగుతాం. ప్రస్తుతం మంత్రి తుమ్మల చెప్పినా కానీ మీరు ఆయన మాట వింటలేదని మాకు ఏదైనా రూల్ ప్రకారం చేయమని అధికారులు చెప్తున్నారు, మినిస్టర్స్ అని అది చెప్తున్నారు. మనం రూల్ ప్రకారం ఫాలో అవుతున్నాం. మీరు తుమ్మలకు వ్యతిరేకంగా చేస్తున్నారా? ఎవరికి వ్యతిరేకంగా చేయాలి? మీ మీద కూడా బినామీలుగా మీ కూడా అపార్ట్మెంట్లలో కొన్ని పాత్రలు ఉందని తెలిసింది. దీని మీద మీ సమాధానం? మీరు ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రైట్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ కాదనే అథారిటీ రైట్ మీకుందా? అవునండి, దాంట్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనం మీటర్ ఇవ్వలేము. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే మీరు పెడుతున్నారో దాంట్లో హౌస్ నెంబర్ మెన్షన్ చేసి ఇస్ నాట్ ఇన్ మున్సిపల్ రికార్డ్స్. ఇవాళ మీరు సిడిఎంఏ లాగిన్లో చూసుకున్నా ఆ నెంబర్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంటి కరెంటు మీటరు 2021లో ఇస్తే మరి కరెంటు బిల్లు ఇచ్చినాక కూడా మరి మీటర్ పెట్టిర్రు, బిల్లు కూడా ఇచ్చిన తర్వాతకు మళ్ళీ ఎందుకు తీసుకున్నారు అనేది కూడా మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీటరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మంత్రులు చెప్పినా అయినరు, కలెక్టర్లు చెప్పినా అయినరు. ఈ ఏడి అంత గొప్పవాడా? అంత తురు అయినా మీ మహిళా సంఘాలుగా అడుగుతున్నాం. నిజంగా ఏడి మిమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు నిజంగా నీతిగానే ఉన్నావా? నువ్వు ఎందుకు మీటరు ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మంత్రులు చెప్పినా అయినవా? నువ్వు మంత్రుల కంటే గొప్పవాడివా? 3 మంత్రులు చెప్పినా కూడా నువ్వు ఇవ్వట్లేదంటే నిజంగా మహిళా సంఘంగా మేము కూడా డిమాండ్ చేస్తాం. నువ్వు ఇదే అన్నకు మీటర్ ఇవ్వకపోతే మేము కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చొని నాగేశ్వరరావు అన్నకు మీటర్ ఇచ్చిందనుక కూడా మేము ఊరుకో. అదే మొండితనంగా ఉంటే మాత్రం నీ జాబ్ నుంచి నిన్ను సస్పెండ్ చేపిస్తాం.